హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా 10 నిమిషాల్లో ఇలా స్వీట్ అయితే చేసేసుకోవచ్చు. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా, మీకు ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడైనా, చిన్నపిల్లలు స్వీట్ చేయమని అడిగినప్పుడైనా ఇలా స్వీట్ చేసి పెట్టేయండి, చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, పూర్తి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా? దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక మందపాటి కడాయి పెట్టేసుకోండి. కడాయిలోకి 2.5 కప్పుల మంచినీళ్ళని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా 2.5 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ నూనెనైతే యాడ్ చేసేసుకోండి. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు కావాలనుకుంటే నెయ్యినైనా వాడుకోవచ్చండి. నెక్స్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ చక్కెరని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. దీనివల్ల మన స్వీట్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం వేసుకున్న పంచదార అలాగే సాల్ట్ కరిగేలాగా గరిటెతోటి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు అయితే బాయిల్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఒక 2 నిమిషాల తర్వాత మంచిగా బబుల్స్ అయితే వచ్చి బాయిల్ అవుతుంది వాటర్. ఈ టైంలో 1 కప్పు సూజీ రవ్వనైతే వేసేసుకోవాలండి. మనం ఇంట్లో జనరల్గా ఉప్మా వండుకుంటూ ఉంటాం కదా, అదే రవ్వనైతే వేసేసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే మనం వాటర్ని మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు సూజీ రవ్వ, 1/2 కప్పు మైదానైతే వేసేసుకోండి. మైదా ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే గోధుమ పిండినైనా వేసుకోవచ్చండి. ఇలా గోధుమ పిండిని కానీ మైదాని కానీ వేసేసుకున్న తర్వాత వెంటనే మనకి ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా స్పాచులాతోటి ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా మిక్స్ అయిపోయిందో. ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. ఇలా పిండి ముద్దలాగా ఫామ్ అయ్యి ప్యాన్ నుంచి ఈజీగా సపరేట్ అవుతున్న టైంలో మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కనకి ప్లేట్లోకి అయితే తీసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులను అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ పంచదారని మిక్సీ పట్టి పౌడర్ లాగా చేసుకున్నానండి. దాన్ని ఒక 3 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. మీ స్వీట్నెస్కి తగ్గట్టు మీరు 4 to 5 టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చండి. నెక్స్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ పంచదారని అయితే వేసుకుంటున్నాను. ఇలా పంచదారని వేసుకోవడం వల్ల మనకి స్వీట్ అయితే మంచి కలర్లో వస్తుందండి. ఆ తర్వాత ఒక చిటికెడు వంట సోడాని కూడా వేసుకోండి. మన స్వీట్ అనేది మంచి ప్లఫీగా వస్తుంది. ఇలా వేసుకొని చేత్తోనే మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టు ఇలా మిక్స్ చేసేసుకొని ఒక పిండి ముద్దలాగా అయితే చేసేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇప్పుడు దీని మీద ప్లేట్ పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత అయితే ప్లేట్ తీసి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను స్పూన్తో ఈ విధంగా కట్ చేస్తుంటే చూసారు కదా, లోపల నుంచి మనకి ఎయిర్ బబుల్స్ అనేవి ఎంత మంచిగా ఫామ్ అయ్యాయో. ఇలా ఫామ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు చేతికి నెయ్యి రాసేసుకొని 1 స్పూన్ సహాయంతో పిండిని తీసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా షేప్స్లో అయితే చేసేసుకోవాలండి. నేనైతే రౌండ్గా అయితే చేసుకుంటున్నాను. మీకు ఏ షేప్ కన్వీనియంట్గా ఉంటే ఆ షేప్లో అయితే చేసేసుకోండి. చేతికి నెయ్యి రాసుకుంటే పిండి అనేది మనకి చేయికి అంటుకోకుండా ఉంటుందండి. ఇదే విధంగా మిగతా పిండి అంతటితో కూడా నేనైతే బిస్కెట్ షేప్లో రౌండ్గా అయితే చేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పెట్టేశానండి. ఆయిల్ మంచిగా హీట్గా ఉన్నప్పుడు మాత్రమే వీటిని అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్కి అయితే కన్వర్ట్ చేసేసుకోవాలండి. లో ఫ్లేమ్లో వేస్తే మాత్రం ఇవి విరిగిపోతాయని గుర్తుంచుకోండి. ఇలా హై ఫ్లేమ్లో ఈ స్వీట్స్ని అయితే వేసేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి కన్వర్ట్ చేసేసుకొని 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుంటే మన స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి. ఇప్పుడైతే వీటిని పక్కకు సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. మీకోసం అయితే నేను ఇక్కడ ఒక స్వీట్ని అయితే తుంచి మరి చూపిస్తానండి. లోపల నుంచి చూసారు కదా ఎంత సాఫ్ట్గా, బయట నుంచి క్రిస్పీగా, తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించేలా ఉంటాయి. నేను వేసుకున్న షుగర్ పౌడర్కి నాకైతే స్వీట్ అనేది సరిపోయిందండి. మీరు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకొంచెం షుగర్ పౌడర్ అయితే వేసుకోగలరు. చూస్తుంటే నోరూరిపోతుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ఈ స్వీట్ని అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నా ఈ స్వీట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.